మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఉన్నత విద్యా మండలి చైర్మన్ కి దీని మీద అనేక సార్లు విన్నవించాం. అయినా సరే ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఇన్ని వేల మంది విద్యార్థులు పోయి అందరు చేరుతా ఉంటే, ఇన్ని లక్షల రూపాయలు ఫీజులు తీసుకుంటా ఉంటే కనీసం ఒక మీడియా ప్రకటన కూడా చేసిన పరిస్థితి లేదు. గుర్తింపు లేని యూనివర్సిటీలు నడుస్తున్నాయి తెలంగాణలో. పలానా దగ్గర విద్యార్థి తల్లిదండ్రులు చేరొద్దు అని చెప్పేసి ఎక్కడ హెచ్చరించింది లేదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి అధికారులే ఈ రోజు దీని వెనక సపోర్ట్ గా ఉన్నారు. 300 కోట్ల రూపాయలు ఈ రోజు అవినీతి కుంభకోణం జరిగిందని మేము ఆరోపిస్తా ఉన్నాం. దీని వెనక వాస్తవాలు బయట పెట్టాలి ప్రభుత్వం. దీనికోసం ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని వేయాలి. తక్షణమే నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని, లిప్ స్టార్ట్ అనే ఒక స్కూల్ ని ఏదైతే అనుమతులు లేకుండా తప్పుడు పద్ధతిలో అపార్ట్మెంట్ తీసుకొని ఇతర అన్ని హైదరాబాద్ నుంచి ఇతర ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ ద్వారా సోషల్ మీడియాలో దీన్ని భూమి సృష్టిస్తూ తల్లిదండ్రులకి మా దగ్గర చేరితే ఎందుకు మీరు చేరాలనే రకరకాలైనటువంటి వర్క్ షాప్ల పేరుతోని, టెక్నాలజీల పేరుతోని, వీడియోలని, జూమ్ మీటింగ్ల పేరుతోని ఆర్గనైజ్ చేస్తూ ఈరోజు నమ్మించి మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో బైజూస్ సంస్థ కూడా ఎట్లనే చేసి దివాలా తీసింది. ఇప్పుడు ఈ పిల్లల భవిష్యత్తు లేకుండా పోయింది. కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రంలో ఈ నకిలీ యూనివర్సిటీలు ఏదైతే డీమ్డ్ యూనివర్సిటీలతో మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకున్నాం అని చెప్తున్నారు, ఎంఓయూ చేసుకున్నాం అని చెప్తున్నారు, ఏదైతే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్తున్నారో దీని మీద వాటిని తక్షణం విచారణ జరిపించి వీటిని ఎత్తేయాలని చెప్పేసి దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో నెక్స్ట్ వేవ్ టెక్నాలజీ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ ముందు మేము ఎస్ఎఫ్ఐ గా రేపు ఆందోళన పిలుపునిస్తాం. రేపు ఖచ్చితంగా అక్కడ విద్యార్థులందరితోని ఆందోళన నిర్వహించే ప్రయత్నం చేస్తాం.